ఏందుమాదేవి, నీ కూతురు నీ ఆలోచనలకు అద్దం పడితే తప్పులేదు గాని నా కొడుకు నా ఆలోచనలకు పడితే తప్పైపోయినాదా? మీరు ముగ్గురు, మేం నలుగురం, బరువు మా వైపు ఉండాది. ఎవరండి ఈయన? నా తమ్ముడు బాబు. పగోళ్ల పైశాచికత్వానికి ఆహుతైపోయినాడు. ఈరోజు వీడి పుట్టినరోజు. ఇలా ఫోటోకు జరపాల్సి వచ్చింది. పేరుకు తమ్ముడైనా నా కొడుకులా పెరిగినాడు. అన్నా అన్నా అంటూ నా చుట్టూ తిరిగేటోడు. అందనంత దూరానికి వెళ్ళిపోయినాడు. అన్నయ్య, మనోహర్, ఎట్టుండవయ్యా మమ్మల్ని వదిలేసి? ఎప్పుడు అది కావాలొదినా ఇది కావాలొదినా అంటూ ఈడ్నే తిరుగుతుండేవాడివి. అన్నయ్య రాముడైతే నువ్వు లక్ష్మణుడు అనేవాడివి. ఈ రాముణ్ణి వదిలేసి యాడికి పోయినావయ్యా? పేగు బంధాలు కలిసుందామనుకుంటున్నా. కట్టుకున్న బంధం నన్ను కొలిమిలో కాల్చేసిందొదినా. అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి వైషు మనమ్మయే.
నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాను. అత్తారింటికి వెళ్లే వయసు వచ్చాక గాని నిన్ను చూసే అవకాశం కలగలేదు. నేను మాత్రం నాన్న మాటల్లో నిన్నెప్పుడు చూస్తూనే ఉన్నాను బాబాయ్. తమ్ముడు గురించి తెలిసి చాలా బాధేసింది అన్నయ్య. నీకు తెలియందేముందిరా, ఈ ఇంటిని సర్వనాశనం చేయడమే వాళ్ళ ఆశయం. కాలం గడిచే కొద్దీ వాళ్లల్లో ఆవేశం తగ్గి చేసిన తప్పు తెలుసుకుంటారనుకున్నాను. కానీ ఇన్నేళ్లైనా ఆ మనుషుల్లో కొంచెం కూడా మార్పు రాలేదు. మనుషులైతే మార్పు వస్తుంది, మృగాల్ని ఎవరు మార్చలేరు. పగ పగ అని రగిలిపోయే వాళ్ళకి శత్రువుని ఎలా మట్టి కలపాలన్న ఆలోచన ఉంటుంది, కానీ మారాలన్న ఆలోచన ఎందుకుంటుంది? ఇంట్లో అందరినీ బలి తీసుకుంటే గాని వాళ్ళ మనసులు శాంతించవు. ఆ మనుషుల్లో మార్పు రాదు. పగ సాధించాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. అది అర్థమయ్యేటట్టు చేయాలని కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లి బతికాను. కానీ నా కొడుకు నన్ను వాళ్ల ముందు ఓడిపోయేలా చేశాడు. వాడిలో ఉంది కూడా వాళ్ల రక్తమే అని నిరూపించాడు. ఏమైనదిరా? నా కొడుకు ఎలా పెరగకూడదనుకుని కుటుంబాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళాను. వాడలాగే పెరిగాడన్నయ్యా. నేను వాడికి ప్రేమను పంచినా వాడు మాత్రం నా మీద ద్వేషం పెంచుకున్నాడు. తల్లికి దూరం చేశానన్న కోపంతో కన్న తండ్రినైన నన్ను పగవాడిగానే చూస్తున్నాడు. వాడి జీవితం బాగుపడాలని వాడిక్కడికి తీసుకొచ్చాను. కాని ఇక్కడ వీళ్ళు ప్రేమ కంటే ఎక్కువగా వాళ్ల పగని పంచుతున్నారు. వాళ్ల జీవితాలు నాశనం చేసుకుంది చాలక ఇప్పుడు అక్షయ్ని కూడా వాళ్లలో కలుపుకోవాలని చూస్తున్నారు. వాడికి ఖద్దరు బట్టలు, మెడలో పులిగోరు వేసి చేతి కత్తిచ్చి ఫ్యాక్షనిస్ట్లా రెడీ చేసి మురిసిపోతున్నారు. అంతేకాదు, మీ అందరి ఫోటోలు చూపిస్తూ శత్రువులుగా పరిచయం చేసి వాళ్ల పగని నూరిపోయాలని ప్రయత్నిస్తున్నారు. తల్లి మీద ప్రేమతో అక్షయ్ ఎక్కడ పగని వంటబట్టించుకొని మీ మీద శత్రుత్వం పెంచుకుంటాడేమోనని భయంగా ఉందన్నయ్య. అంతవరకు వస్తే ఇంట్లో వాళ్ళెవరూ గాజులు తొడుక్కోలేదు. సంజయ్, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు?
ఆవేశపడకుండా ఎలా ఉండమంటారు? వచ్చిన 2 రోజుల్లోనే వీళ్ళేంటో, వీళ్ళ మంచితనం ఏంటో చూశాను. పరాయివాడినైనా సొంత మనిషిలా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఆపదొస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎదురొచ్చేది ఎవరైనా సరే ఎదిరించి ఈ కుటుంబాన్ని కాపాడుకుంటాను. వద్దు బాబు, ఈ గొడవలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. భవిష్యత్తున్నోడివి, మా గురించి ఆలోచించి నీ జీవితం పాడు చేసుకోవద్దు. మేమే ఈ పగని ఊబిలో చిక్కుకుపోయి బతుకుతున్నాం. నువ్వు ఇందులోకి దిగొద్దు. మీరిలా సాఫ్ట్గా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఒక్కసారి ఎదురు తిరిగితే వాళ్లే వెనక్కి తగ్గుతారు. ఆ రాక్షసుల గురించి నీకు తెలియదు బాబు. పగ తీర్చుకోవడం కోసం పసి పిల్లలు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అంతటి మూర్ఖులు. వాళ్ళతో పెట్టుకోవడం అంత మంచిది కాదయ్యా. వాళ్ళని ఎదిరించలేక కాదు సంజయ్ మేము మౌనంగా ఉండేది. వాళ్ళు కూడా ఈ కుటుంబంలో బంధువున్న వాళ్ళని అభిమానంతో. ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటారంటవా? తెలుసుకునేలా చేయాలనే మా ప్రయత్నం. అది జరిగేలోపు ఈ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే నష్టం జరగకూడదని నిన్ను ఆవేశపడొద్దంటున్నాను. ఇప్పటికే తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని పుట్టుడు దుఃఖం అనిపిస్తుంటాను. మా కుటుంబానికి ఇది ఎట్టాగూ తప్పదు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మాతో అనుబంధం పెంచుకుంటామంటే ఒప్పుకున్నాం, కానీ మా పగని పంచుకుంటానంటే మాత్రం ఒప్పుకోం. అవును సంజయ్, చిన్నపిల్లాడివి, ఇవన్నీ నీకెందుకు? వచ్చిన పని చూసుకో. అది కాదు డాడ్. డాడ్ అంటున్నాడేంటి? అది చిన్నప్పటి నుంచి నేనే పెంచాను కదమ్మా. వాడికలా పిలవడం అలవాటైపోయింది. సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. అదేదిరా, ఇప్పుడేగా వచ్చినది, అప్పుడే పోతానంటావేంది? మిమ్మల్ని అందరినీ చూడాలనిపించొచ్చాను. నేను ఇక్కడికి వచ్చినట్టు ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఎక్కువసేపు ఉంటే వాళ్ళకు అనుమానం వస్తుంది, అనవసరంగా గొడవ అవుతుంది. వెళ్ళొస్తానన్నయ్యా. అదేందయ్యా, రాక రాక ఇంటికొచ్చినా కనీసం భోజనం చేసైనా వెళ్ళు. సరే వదినా. వైషు, రా అమ్మ, భోజనం వడ్డిద్దాం. రారా, బుంచెద్దు. ఏంట్రా అలా పిలిచావు? అలవాట్లో వచ్చేసింది డాడ్. వాళ్ళకెక్కడ అనుమానం వస్తుందోనని చాలా టెన్షన్ పడ్డాను. ఏదో కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అందరిలో ఇంకెప్పుడు అలా పిలవండి డాడ్. జాగ్రత్త పడతాను. ఇక్కడికి తీసుకొచ్చే ముందే నీకు చాలా జాగ్రత్తలు చెప్పానురా, కానీ నీ ఆవేశం చూస్తుంటే నువ్వే నిజం బయట పెట్టేలా ఉన్నావు. లేదు డాడ్, వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలిసేసరికి
ఆటోమేటిక్గా నాలో ఆవేశం వచ్చేసింది. ఆ విషయమే వద్దని చెప్తున్నారా? రే, ఇక్కడ పరిస్థితుల గురించి నీకు తెలియదురా. నీ గురించి ఏ చిన్న అనుమానం వచ్చినా నిన్ను ప్రాణాలతో ఉండనివ్వర్రా. కాబట్టి నేను చెప్పే వరకు నువ్వు నోరు జారుతూ. సంజయ్, అర్థమైందా? చూసావుగా నాకు ఈ ఇంట్లో ఉన్న స్థానం ఎలాంటిదో. అమ్మ అమ్మమ్మ నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేసినా నన్ను అడిగే వాళ్లే ఉండరు. కాబట్టి నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చావు కాబట్టి వాళ్ళు నిన్ను అతి గారాబం చేయడంలో తప్పులేదు. కానీ వాళ్ల ప్రేమని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకా తప్పులు చేయాలని చూడ్డం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు ఎలాగూ ఒంటరిగా పెరిగి బంధాల విలువ తెలియకుండా బతికావు. ఇప్పుడు నీ వాళ్ళందరినీ చేరుకున్నావు కాబట్టి ఇకనైనా వాటి విలువ తెలుసుకుని బతుకు. మూర్ఖుల్లా ప్రవర్తించడం మానేసి మనిషిలా బ్రతకడం నేర్చుకో. ఏంటే లెక్చర్లు ఇస్తున్నావు? నా ఈగోని హర్ట్ చేస్తే రియాక్షన్ ఎంత వైల్డ్గా ఉంటుందో అప్పుడే మర్చిపోయావా? మర్చిపోయాను కాబట్టే నువ్వు బతికిపోయావు. నీ విషయంలో నేను సీరియస్గా ఆలోచించుంటే ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టిన అరక్షణంలోనే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఏంటి బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. మా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. నా వెంట తిరుగుతున్నావని అనుమానం వచ్చినందుకే నిన్ను చంపడానికి వచ్చాడంటే, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించి నా జీవితం నాశనం చేయడానికి ప్రయత్నించావని తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో ఆలోచించుకో. ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. నిన్ను చూసావు కదా, చేసిన దానికి క్షమించమని నా కాళ్ల మీద కూడా పడబోయాడు మీ నాన్న. ఈ విషయం తెలియదు కాబట్టి నీ కాళ్ల మీద పడబోయాడు. తెలుసుంటే ఇవే కళ్ళు నరికేసుండేవాడు అని నువ్వనుకుంటున్నావు. కానీ మీ నాన్నకంత సీన్ లేదు. చెప్పాను కదా, నువ్వంటే మీ నాన్నకి ఎంత ప్రేమ ఉందో మా అమ్మ మాట అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. నువ్వు చెప్పింది విన్నా ఆయన మా అమ్మ చెప్పినట్టే నడుచుకుంటాడు. మీ నాన్న లైట్ అయితే మా అమ్మ స్విచ్. నేనెవరో తెలుసా? స్విచ్ చేసేవాణ్ణి. నేను స్విచ్ నొక్కితేనే అక్కడ లైట్ వెలుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నౌ సిచ్యువేషన్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నన్ను కరెక్ట్గా ఎస్టిమేట్ చేయకపోతే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. సో బీ కేర్ఫుల్ బేబే.
హాయ్ సిరి. హాయ్ సంజు, హవ్ యూ? యా ఐమ్ ఫైన్ సిరి. సారీ సంజు, ఇంటికొచ్చిన హడావిడిలో నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఎక్కడున్నావు? కర్నూలు. కర్నూలు వచ్చావా? ఎప్పుడు? నిన్నే వచ్చాను సిరి. వాట్? నిన్నొస్తే ఇంతవరకు నాకు ఫోన్ చేయకుండా ఉంటావా? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? మై డాడ్ మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మన ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. అసలు ఈ గొడవల్లో పడి ప్రాజెక్ట్ గురించి ఆలోచించడమే మర్చిపోయాను సంజు. గుర్తు చేయడానికి నేనున్నానుగా. ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది సంజు. ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తే అయినా కాస్త మైండ్ ఫ్రెష్ అవుతుందేమో. నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావు కదా? అయితే టెంపుల్ దగ్గర మీట్ అవుతాం, ఓకేనా? ఓకే సిరి, నువ్వు వెంటనే బయలుదేరు, నేను వెయిట్ చేస్తుంటాను. యా ఓకే. బాయ్ సంజు. ఓకే బాయ్.